దానియేలు 9వ అధ్యాయం ఒక వచనం చదువుతున్నా, 2వ వచనం. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నా అని గ్రంథం వలన గ్రహించింది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అవటం లేదు కాబట్టి ఈ ఎంతవరకు చెప్తాను అంతవరకు చెప్తాను. దీంట్లో దానియేలు ప్రార్థన అనే గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి వందనములు ప్రభా, మీ యొక్క సంపద మీ యొక్క గ్రంథంలో ప్రభు ఐశ్వర్యంతంగా మారింది తండ్రి. ఎంత చెప్పినా తీరదు, తిరగదు ప్రభు. యుగ యుగాల్లోనే మరిపించింది ప్రభా. యుగ యుగాల్లోనే ప్రవహించింది ప్రభా నీ వాక్యం. ఐశ్వర్యమే ప్రవహించింది ప్రభా నీ వాక్యం. మేము ఎంత ప్రకటించినా ఎంతో చిన్న తునకని మేము చెప్పగలుగుతున్నాం ప్రభా, అందుకంటే మేమేమి చెప్పలేం తండ్రి. ఈ సమయం భద్రపరచండి, ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడండి, నాతో మాట్లాడండి. తొందర లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చేయండి. ఏసునామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. మీరు వినేటప్పుడు కొంచెం మ్యూట్ కూడా చూసుకుంటా ఉండండి, లేకపోతే సడన్ గా ఓపెన్ అయిపోతుంది. చాలా సార్ నాకు కూడా అలా ఓపెన్ అయిపోతుంది. సరే, వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. దానియేలు జీవిత విధానంలో పోయినసారి ఎంతో చెప్పాను కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పగలిగేది దానియేలు యొక్క ప్రార్థన. దానియేలు యొక్క ప్రార్థన 4 కాలాల్లో నిలబడింది. నేను చెప్పిందంతా కూడా పాయింట్స్ ప్రకారం చెప్తున్నా, మీరు రాసుకోవాలని ఇష్టం. దానియేలు యొక్క ప్రార్థన 4 కాలాల్లో నిలబడింది. అంటే దానియేలు అంటే రాజైన నెబుకద్నెజరు దగ్గర నుండి పరిష రాజైనటువంటి కొరిష్ వరకు కూడా అదేంటి ఆ ప్రార్థనా స్థలాలు, ప్రార్థనా స్థానాలు పరలోకమున్న దేవుని స్తుతించడంలో, గ్రంథం పట్టడంలో, దర్శనాలు విడదీయటంలో అన్ని విధాలుగా అదేంటి మందిరం కట్టడానికి ఈ విధంగా ప్రారంభించబడింది. అన్ని కూడా నాలుగు కాలాల్లో, యుగాలు అంటలేదు కానీ 4 కాలాల్లో ఆ ప్రార్థన నిలబడింది. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసిన కార్యానికి ఈ ప్రార్థన సమరూపకంగా నిలబడింది. అంటే సమరూపంగా అంటే దాంతో సమానంగా నిలబడిందంటే, అంటే సమరూపంగా అనేది భావం అర్థం ఏంటంటే, అన్ని కణజాలాలు ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన, గెత్సేమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థనకి అవి జ్ఞాపకం చేస్తున్నాయి అన్నమాట అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఏ వ్యక్తి దాంతో సమరూపం కాలేరు. కానీ ఈ దానియేలు ప్రార్థన అనేది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కార్యాన్ని ఎత్తి చూపిస్తుంది. దానియేలు యొక్క ప్రార్థన అన్నమాట అర్థం. ఇన్ని కాలాల్లో ఈ ప్రార్థన నిలబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన యుగాల్లో నిలబడింది. దానియేలు యొక్క ప్రార్థన కొన్ని కాలాల్లో నిలబడింది. నెబుకద్నెజరు దగ్గర నుంచి పర్షియా రాజైన కొరిష్ వరకు కూడా జీవించాడు. అటువంటి ప్రార్థనాపరుడైనటువంటి దానియేలు అన్నమాట. మామూలు వ్యక్తి కాదు. ఆ విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దానియేలు అదేంటి ఈ ప్రార్థన చేసిన సమయంలో అతని వయసు 85 సంవత్సరాలు. దానియేలు ప్రార్థన చేసిన సమయంలో అతనికి 85 సంవత్సరాల వయసు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి దానియేలు దేవుని మందిరం మీద గల ఆసక్తితో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఏంటంటే దీనిలో 9వ అధ్యాయంలో చెప్తున్నాను మీకు నేను. యెరూషలేము 1వ వచనంలో లేదా 2వ వచనంలో యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నామని గ్రంథం వల్ల గ్రహించిందని ఎలా కనిపెడుతున్నాడంటే, మందిరం కట్టబడాలి. 70 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి. ఈయన ప్రవచించిన రీతిగా ప్రవచనం అదేంటి 70 సంవత్సరాల తర్వాత మందిరం కట్టబడుతుంది. అది ప్రవచనం అనేది దేవుని మందిరం గురించి కట్టబడుతుంది. దాంట్లో కార్యాలు జరుగుతాయి, అందులో బలులు అర్పణలు జరుగుతాయి. దేవుని మందిరం గురించి అయినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనం దావీదు ప్రవచించాడు, సొలొమోను ప్రవచించాడు. అంటే అబ్రహాముకు దేవుడు సెలవిచ్చాడు, సొలొమోనుకు సెలవిచ్చాడు, దావీదుకు సెలవిచ్చాడు. ఈ సత్యాలన్నీ కూడా దేవుని యొక్క రాజ్యం లేకపోతే యెరూషలేములో క్రీస్తు యొక్క రాజ్యం కట్టబడటానికి ముందుగా రాజులకి, ప్రవక్తలకి ప్రభు వాగ్దానం చేశాడు. మొట్టమొదటి నుంచి కూడా అబ్రహాం దగ్గర నుంచి కూడా. అబ్రహాం దగ్గర నుంచి ఎందుకు వాగ్దానం చేశాడంటే, అబ్రహాం కనుగొన్నది దేవుని నీతిని కనుగొన్నాడు, దేవునికి విశ్వాసాన్ని కనుగొన్నాడు. నేను ఒక్క పదం చెప్పినా దానిలో 8 గుడార్థాలు ఉన్నాయి. కాబట్టి ఆ గుడార్థాలు మీరు గ్రహించుకోవాలి. నేను మీకు ఇచ్చే క్లూస్లో ఇవన్నీ దాచిపెట్టబడి ఉన్నాయి, కానీ అంత వివరణ ఇవ్వడానికి సాధ్యపరచబడదు. అబ్రహాం గ్రహించుకున్నాడు, విశ్వాసం గ్రహించుకున్నాడు, నీతిలో నడిచాడు, విశ్వాసం గ్రహించుకున్నాడు, విశ్వాసం యొక్క అడుగుచాడులో నడిచాడు. రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నీతిమంతుడని అతనికి బిరుదు కలిగింది. నీతిమంతుడు
దేవుని నీతిని కలిగిన వ్యక్తి అని చెప్పబడింది. అది పాత నిబంధన గ్రంథంలో నుంచి కూడా చెప్పబడుతూ నూతన నిబంధన గ్రంథంలో రోమీ రాసిన పత్రికల్లో ఈ నీతి అనేది సార్థకం చేయబడి, నీతి అనేది ప్రకాశించబడి నేటి పరిశుద్ధులకు, నేటి సంఘములకు అది మూలంగా నిలబడింది. పూర్వీకుల యొక్క ప్రవర్తన, పూర్వీకుల యొక్క జీవిత విధానం, పరిశుద్ధ జీవిత విధానం అది గ్రహించడానికి నేటి సేవకులు, పరిశుద్ధులు అనబడిన వారు ఆ నీతిని గ్రహించుదురుగాక. ఆ నీతిని గ్రహించకపోతే సేవలో దర్శనం ఉండదు, సేవలో ప్రత్యక్షత ఉండదు, సేవలో ప్రవచనం యొక్క మార్గాలు తెరవడం, ప్రవచనం దేవుని గురించిన ప్రవచనం, దేవుని సంఘమును గురించిన ప్రవచనం. కానీ ఇప్పుడు ఆ ప్రవచనాలన్నీ కూడా సంపూర్తి చేయబడ్డాయి. ఇప్పుడు ప్రవచనం అవసరం లేదు. ఇప్పుడు రాబో ప్రవచనం అనేది ఏంటంటే క్రీస్తు రెండవ రాకడకు వచ్చిన ప్రవచనం నిలబడి ఉంది. క్రీస్తు వచ్చిన ప్రవచనం అన్ని కూడా సంపూర్తి చేయబడ్డాయి. ప్రవక్తలకు వాగ్దానం చేసినటువంటి దేవుడు అవన్నీ కూడా సంపూర్తి చేయబడ్డాయి. ఆ ప్రవచనానుసారంగా క్రీస్తు యొక్క పుట్టుక, మరణం, పునరుత్థానం అనేవి అవి సంపూర్తి చేయబడ్డాయి. క్రీస్తు ప్రభు వచ్చాడు ఈ లోకంలోకి, ఆయన కార్యాలు జరిగించాడు. ఆయన తిరిగి రెండోసారి ప్రభు రానే ఉండడానికి ఆ ప్రవచనాలు ఇవ్వబడి ఉన్నాయి. ఈ ప్రవచనాలు సంపూర్తి చేయబడ్డాయి. దానియేలు అనుగ్రహించబడిన ప్రవచనం, దేవుని మందిరంలో కూర్చున్నటువంటి ప్రత్యక్షత దానియేలుకి ఇవ్వబడింది. దానియేలు ఇర్మియా చెప్పినటువంటి సత్యాలు ఏం చెప్పింది? 70 సంవత్సరాల తర్వాత మందిరం కట్టబడుతుందని ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం, అది ప్రవచనం. ఎందుకంటే అప్పుడు ఆ దినాలు దేవుడు ప్రవక్తల ద్వారా ఆ ప్రవచనాలు కలిగించాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. నేటి సంఘమునకు పరిశుద్ధాత్మ దేవుడే, ఆయనే మన నోటిలో, మన హృదయంలో ఆ ప్రవచనం యొక్క సారాన్ని, మాధుర్యాన్ని, ఆ శక్తిని మన హృదయాలు కుమ్మరించి శిలువ యొక్క ప్రత్యక్షతలో దాన్ని పరిపూర్ణం చేసి శిలువ యొక్క ప్రత్యక్షతని ఆత్మకు అనుగ్రహించాడు. శిలువ యొక్క ప్రత్యక్షత మించి మరొక ప్రత్యక్షత లేదనే విషయాన్ని మీద మాట్లాడుతున్నా. శిలువ అనేది బైబిల్ గ్రంథంలో మధ్య భాగంలో నిలబడింది. ఇటు పాత నిబంధన, ఇటు కొత్త నిబంధన మార్గంలో శిలువ ప్రత్యక్షపరచబడింది. ఈ ప్రత్యక్షపరచబడిన శిలువలో ప్రతి సత్యం ఆదికాండం నుంచి, భూమి పుట్టక మునుపు దగ్గర నుంచి, ఆదికాండంలో వెలుగు కలుగు అనక ముందు నుంచి, మొదటి యొక్క సృష్టిలో ఆ ప్రభు రాయి వేయబడక మునుపు నుంచి, జగత్ పునాది వేయబడక మునుపు నుంచి ఉన్న సత్యాలన్నీ, ప్రకటన గ్రంథంలో జరగబోయే సత్యాల వరకు ఇవన్నీ కూడా ఇందులో రాయబడి, ఇందులో సమకూర్చబడ్డాయి. శిలువలో ఇంతకు మించినటువంటి ప్రత్యక్షత మరొకటి లేదు. ఒక వ్యక్తి శిలువలో ఎంత ఏకత్వం చెందుతారో, ఎంత పరిపూర్ణత చెందుతారో, శిలువ రక్తంలో ఒక వ్యక్తి తను దాసం చేసుకుంటారో వారందరికీ ఇది ఇవ్వబడ్డాయి, బయలుపరచబడ్డాయి. నేను జాగ్రత్తగా ఏంటంటే వాక్యం స్పీడ్గా చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే సబ్జెక్ట్ అవట్లేదు కాబట్టి కొంచెం స్పీడ్ పెంచాను అంతే, సబ్జెక్ట్ అవట్లేదు. తర్వాత ఇర్మియా 25 అధ్యాయంలో 11వ వచనంలో, 29 అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. మీరు చదువుకోండి, రిఫరెన్స్ చెప్తున్నా. 70 సంవత్సరములు గడిచిపోతుందని చెప్పి ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయంలో 11వ వచనం, 29 అధ్యాయంలో 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు. 29:10 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరం గతించిన తర్వాతనే మిమ్మల్ని కూర్చుని నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించున్నాను. నేను మిమ్మల్ని కూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎదుగుదును. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనవి కావు. దాంట్లో అర్థం ఉంటుంది మీకు. 70 సంవత్సరం గతించిన తర్వాత అన్నాడు అక్కడ. అది కారణం ఏంటంటే ఇర్మియా ప్రవచించినటువంటి ఈ ప్రవచనం కొరకు దానియేలు కనిపెడుతున్నాడండి ప్రార్థనలో. ఎందుకు కనిపెడుతున్నాడంటే పూర్తయిపోతున్న 70 సంవత్సరాలు. ఈ ప్రార్థన అనేది ప్రవచనాత్మకమైనటువంటి స్థానాలు పరిపూర్ణం చెందడానికి, పరిశుద్ధులు అనబడినటువంటి యూదులు పరిపూర్ణమైన స్థాయిలో నిలబడటానికి, తర్వాత యెహోవా మందిరం కట్టబడటానికి, వెనుక జారినటువంటి విశ్వాసులు తిరిగి పునరుద్ధరించడానికి, దేవుని నీతి దానిలో ఎలా ప్రవేశపెట్టాలి వాళ్ళలో అనేది దాని యొక్క దర్శనం. అది అంతకుముందు మీకు చెప్పింది నీతి లోకంలో యుగాల్లో అనేదానికంటే ఆ 4 కాలాల్లో 4 రాజ్యాల్లో మాదీయ పర్షియా సామ్రాజ్యం అనేది మొట్టమొదట, దాని ముందు నెబుకద్నెజరు రాజు తర్వాత మాదీయ పర్షియా సామ్రాజ్యాన్ని అహష్వేరోషు ఏలిన తర్వాత దాని నుంచి దర్యావేషు, కొరేషు ఇలా రాజులు ఏలేరు. దానికి మీరు రిఫరెన్స్ ఇచ్చాను నేను. 16 అధ్యాయంలో 6వ అధ్యాయం దానియేలులో 28వ వచనంలో అంతవరకు జీవించాడు దానియేలు. దేవుని నీతిని లోకంలో ప్రవేశపెట్టాడు. అంత గొప్ప సేవకుడుగా తను వాడుకున్నాడు. రాజుల మధ్య నీతిని ప్రవేశింపజేశాడు. దేవుని యొక్క నీతిని, క్రీస్తుకు సమరూపంగా ఉన్నటువంటి నీతిని, క్రీస్తు శిలువలో ప్రకాశింపజేసినటువంటి ఆ నీతిని, కల్వరిలో కార్చబడిన నీతిని, కల్వరిలో చేసిన ప్రార్థనకి
ఎలా సమరూపకంగా నిశ్చలమైన చోటులో ప్రభు ఎలా ప్రార్థన చేశాడో ఆ కణజాలాలు ఈ దానిలో కనబడుతున్నాయి. అర్థం ఉంటుంది చెప్పేది. అలాగే ఒక సంఘం అనేది సేవకుడు అనబడిన వ్యక్తి, సేవకురాలు అనబడిన వ్యక్తులు ఈ కణాలు ఒక హృదయంలో కనబడాలి. ఇది కనబడకుండా సేవ చేయలేరు. అది సేవ కాదు, అది సేవ కాదు. ఇప్పుడు ఇన్ని చూచేదంతా సేవ కాదు. సేవ అనే ఒక పర్సెంట్ ఉంటే ఉండొచ్చు, దాన్ని నేను విమర్శించడం కాదు. కనీసం ఒక 90% అయినా సరే ఈ యొక్క దర్శనం సేవా దర్శనం ప్రత్యక్షత అంతరాత్మలో ఉండాలంటే ఈ ప్రేమ అనే క్రీస్తులో ఆ ప్రేమ అనే దర్శనం అనేది ఆత్మకి ఇవ్వడాలండి. ఇప్పుడు చెప్పినవి కూడా నాకే జ్ఞాపకం లేదు, చెప్పిన మాటలన్నీ కూడా అటువంటివి. దానియేలు ఈ రాజుల్లో ఈ యొక్క దేవుని నీతిని ముద్రించినప్పుడు నేను 3 విధాలుగా దేవుని నీతి ముద్రించబడింది అప్పుడు చెప్పాను. నేను ఒకటి చెప్పేస్తే నాకు గుర్తుగా ఏం చెప్పాలి. రెండోది ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే యూదులు, బంధించబడినటువంటి యూదులు, దాంట్లో పరిశుద్ధులు ఉన్నారు. విశ్వాసులు అంటే మనం ఇప్పుడు కాలం విశ్వాసులు అనుకుంటాం. అప్పుడు కాలంలో ప్రవక్తలు ఉన్నారు దాంట్లో యూద జనాంగం దాంట్లో ఉన్నారు. చిన్నలు, పెద్దలు, పిల్లలు ఉన్నారు దాంట్లో. కొంతమంది వెలుగు జారిపోయినటువంటి వారు ఉన్నారు. అటు వారికి ఈ నీతి ముద్రించబడాలి. ఈ నీతి ముద్రించబడటానికి దానియేలు యొక్క ప్రార్థన ఎలా నిలబడింది అనే విషయం మీ మధ్యలో నేను చెప్తున్నా. స్టార్టింగ్ మీద చెప్పింది, స్టార్టింగ్ పాయింట్ అని ఉన్నాయి నేను మీద చెప్పడానికి. ఇంకా ముందుకు వెళ్తాను ఇప్పుడు నేను. అది 25:11-20 రాయబడింది. అతను దానియేలు ప్రార్థించినప్పుడు 9వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది ఏంటంటే, అంతటి నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనించేటంటే ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్రం చేసుకుంటే నా నిబ్రత్వాన్ని పెట్టుకున్నాను, నిబ్రం చేసుకున్నాను, దృఢపరుచుకున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో ఒక విశ్వాస జీవితాల్లో ఎన్నో పరిస్థితులు చుట్టుముట్టుకుపోతాయండి, చాలా చుట్టుముట్టుకుపోతాయి. సేవ ఉందంటే ఆ సేవలో మనం వాడబడాలంటే అది వాడబడనీయకుండా అనారోగ్య పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితులు చుట్టూ మన యొక్క ఆత్మీయ దర్శనాన్ని పాడు చేయడానికి వచ్చేస్తాయి. చాలా వస్తాయి సేవకులు అనబడ్డారు. ఈ సేవలో ఈ దర్శనం ఎలా చెప్పాలి ప్రభా, ఈ సేవలో నేను ఎలా వాడబడాలి ప్రభా అనే బాధ ఆ సేవకుల హృదయంలో ఉంటది. దీనిలో నుంచి ప్రభు మనం దేవుని సన్నిధిలో ఆ సమయంలో ఎలా కన్నీరు కారుస్తారంటే సేవకులు, అయ్యో ఇంత పరిశుద్ధమైన సన్నిధిలో వాడబడవలసిన నేను నీ పరిశుద్ధ స్థానాన్ని అందించవలసిన నేను ప్రభా ఈ చుట్టూ ఈ సమస్యల్ని జయించలేకపోతున్నాను ప్రభా, నేను జయించలేకపోతున్నాను. ఒకవేళ ముందుకెళ్ళినా ఇంకొకళ్ళు వెనకాల నుంచి ఫాలో అవుతారు, ఏమంటారో ఏం దూషిస్తారో తెలియదు. అటువంటి సమయంలో అన్ని విడిచిపెట్టి సేవ చేయాలి సేవకుడు అనమాట. అటువంటి మార్గాలు దేవుడు సేవకులకి ఏర్పాటు చేసాడు. అటువంటి మార్గాలు తెరిచాడు ఆయన, దానిలో విజయాలిస్తూ వచ్చాడు ఆయన. చెప్పేవాళ్ళందరూ బలవంతులు కాదు, చెప్పేవాళ్ళందరూ ఆరోగ్యవంతులు కాదు, చెప్పేవాళ్ళందరూ కూడా పండితులు కాదు. నా గురించి చెప్తున్నా, చెప్పేవాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు ఏం కాదు. స్త్రీలు చెప్పారంటే వాక్యం చుట్టూ పరిస్థితులు ఎన్నో ఎదుర్కోవాలి, కుటుంబ పరిస్థితులు ఎదుర్కోవాలి, అంతరంగం దేవునితో ఏకం కావాలి. ఎన్నిసార్లు ఏకమవుతుందో అంతర్యం ఎలా ఏకమవుతుంది? అంతర్యం దేవునితో కన్నీటి దారుల్లో అంతర్యం దేవుని సన్నిధిలో ఏకమవుతుంది, పరిశుద్ధ స్థానాల్లో ఏకమవుతుంది. ఆ స్థానం ఉంటే హృదయంలో పరిశుద్ధ స్థలాలు నీ సొంతమవుతాయి. నీ దేవుని పట్ల నీ ప్రేమ అధికమైతే ప్రేమ కలిగిన మార్గాల్లో పరిశుద్ధత వెదజల్లిన స్థానాల్లో నీ అంతరంగంలో అవి ఉన్నతమైన మార్గాలు తెలుస్తూ వస్తుంది. ఇవన్నీ లేకుండా సేవ చేయడం అనేది సేవకుడి జీవితంలో అది భావ్యం కాదు. చేయలేరు. నేను చెప్తున్నాను, చేయలేరు. ఈ సేవ అనేది లోక సంబంధమైనది కాదు. ఈ సేవ అనేది పరసంబంధమైంది. పరిశుద్ధాత్మ దేవుడు తన ముఖ కాంతిని, క్రీస్తు యేసు యొక్క ముఖ కాంతిని మన హృదయంలో రూపాంతరపరిచినటువంటి స్థానాలు నీ పరిశుద్ధ సంఘానికి కావాలి. చాలా మందికి ఇప్పుడు చెప్పిన వాక్యం అర్థం కావటంలా. ఎందుకు అర్థం కావటం లేదంటే ఈ లోకంలో ఈజీగా వినేటువంటి వాక్యాలు అర్థమైపోతున్నాయి, ఈజీగా పడే పాటలు అర్థమైపోతున్నాయి. కానీ దేవుని యొక్క శక్తితో నింపడినటువంటి వాక్య ఉపదేశం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే అసలు తెలియదు అనమాట, వాక్యం తెలియదు. అటువంటి స్థానంలో నేటి సంఘ వ్యవస్థ దెబ్బతినిపోతుంది అనే విషయాన్ని నేను ఈ మధ్యలో చెప్తున్నాను. దేవుని వాక్య భాగంలో ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకుని ప్రార్థన విజ్ఞాపించేటకి ప్రభువుకు దేవుని ఎదుట నా మనసు నిబ్రం చేసుకుంటుంది. ఒక ప్రార్థన చేయాలంటే మనం ముందుగా ఆ ప్రార్థనా స్థలాల్లోనికి మనం వెళ్ళటానికి మన హృదయం ముందు నిబ్రపరుచుకొని, మన వ్యక్తిగత స్థాయిలో నిబ్రపరుచుకొని ప్రార్థన చేస్తే అసలైన ప్రార్థనా కుడికలు ధన్యమవుతాయి. ఉచ్చిరి కాడి నుంచి వెళ్ళిపోవడానికి కూర్చుంటే, ఉచ్చిరి కాడి నుంచి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళ ద్వారా
సంఘం ఉన్నతమైన స్థాయిలో నిలబడదు. అక్కడొకడు వేసి బయట ఒకడుగు లోపల ఒకడుగు వేసి ఇక్కడ ఈ దైవం కానీ ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలి, అదే ఇంకో దానికి వెళ్ళి ఇంకో పెళ్లికి వెళ్ళాలి అనుకున్నటువంటి హృదయం దేవుని సన్నిధిలో సంతోషాన్ని నింపలేదు, దేవుని సన్నిధిలో పరిపూర్ణతను అందించుకోలేదు. వాటన్నిటికంటే ముఖ్యం దేవుని సన్నిధి అనే విషయం ఎవరు గుర్తిస్తారో వారి జీవితాలు ధన్యమవుతాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. గోనబట్ట కట్టుకున్నటువంటి ప్రవక్తలు ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ, దానియేలు కానీ, మొర్దెకై కానీ అటువంటి ప్రవక్తలు దేవుని గ్రంథంలో వారు నిలబడ్డారు. వారికి జీవిత విధానం ఏంటంటే గోనపట్ట కట్టుకుని ప్రార్థన చేయడమే. ఆ ధూళి ఆకాశం మీదకి ఎత్తి దుమ్ము పోసుకొని, అంటే అర్థం ఏంటంటే గోనపట్ట కట్టుకున్న వ్యక్తికి ఇంకా జీవితంలో మరి ఏది లేదు అన్నమాట అర్థం. ఏమీ లేదు. చాలా సార్లు మనం ఎన్నోసార్లు గోనపట్ట కట్టుకోకపోయినా కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు వస్తాయి. సేవకులకు వస్తాయి, పరిశుద్ధులకు వస్తాయి, నీతి మంతులకు వస్తాయి, అందరికి వస్తాయి. నీ ఇంట్లో ఓడి ధనం ఉన్నా, నీ ఇంట్లో ఎన్నో వస్తువులున్నా, ఎన్నో బట్టలున్నా, ఎంతో డబ్బున్నా, తినే ఆహారాలున్నా, గోనపట్ట కట్టుకునే నీటి సేవకునికి అది తప్పకుండా ఉంటుంది, ఉండి తీరుతుంది, ఉండకుండా ఏమి ఉండదు. ఇంకా బతుకు మీద నిరాశతో, బతుకు మీద ఆశ లేకుండా నిరాశతో బ్రతుకుతూ ఎందుకు ఈ బ్రతుకు అనుకున్నటువంటి దినాలు సేవకుల్లో నిలబడి ఉంటాయి. ఏ పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎంతో ఏడుపు, కన్నీరు కార్చడానికి కూడా కన్నీరు లేకుండా కొన్నిసార్లు మనల్ని అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, మనల్ని మీద నిందలు వేసే వ్యక్తులు, మన జీవితాలని తూలనాడే వ్యక్తులు ఎంతోమంది. అటువంటి వారి వల్ల కూడా మన యొక్క జీవితం చాలా దుఃఖమయంగా ఉంటుంది. చాలా సార్లు ఎంత ఉంటుందంటే, ఒకటి ఏంటంటే ఒక సేవకుడు ఒక వ్యక్తిని అన్నందుకు బాధపడతాడు, కానీ ఒక సేవకురాలు లేకపోతే ఒక సేవకుడు ఇతరులను దూషిస్తే బాధపడతారు, కానీ తనని ఎవరైనా దూషిస్తే బాధపడరు. అది సేవకుని యొక్క లక్షణం. తనని ఎవరైనా దూషించినా, అవమానపరిచినా అది లెక్క చేయరు ఆ సేవకుడు. దానిలో ప్రార్థనలు అవన్నీ కూడా కరిగిపోతాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య పదంలో గోనపట్ట కట్టుకుని దానియేలు ఎలా ప్రార్థన చేశాడో, ఎజ్రా ఎలా ప్రార్థన చేశాడో, మరి నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తుంటాడు. చూడండి, ఇప్పుడు చదవలేదు నేను, చాలా రోజులు చదివి నేను నెహెమ్యా గ్రంథం చదివి, ఎజ్రా గ్రంథం చదివి, ఇప్పుడు నేను చదివిన గ్రంథాలు దానియేలు గ్రంథం నేను ఎక్కువ చదివింది ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో రిఫరెన్సెస్ కూడా నేను రాసుకున్నాను కొన్ని. ఏంటంటే మొర్దెకై ఏడుస్తాడు దేవుని సన్నిధిలో, ఆకాశం వైపు. ఎందుకంటే యూద జనాంగం కూలిపోతుంది, నాశనం అయిపోతుంది, శేషం మిగలకుండా అయిపోతుంది, మొత్తం హతమార్చబడుతున్నారు. ఇటువంటి పరిస్థితి నేటి సంఘ పరిస్థితుల్లో చోటు చేసుకుంటుందనే విషయం నేటి సేవకులకు తెలుసా అనే విషయం ఎత్తుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి నేటి సంఘ జీవితంలో శేషం మిగలకుండా, పరిశుద్ధులు లేకుండా, ఉన్నతమైన స్థానం నిలబడకుండా సంఘ జీవితం నడుస్తుంది అనే విషయం తెలుసా? దేవునిపై భారం ఏమంటే ఇది కాదు, దేవునిపై భారం వేస్తుంది. ఇది దేవునిపై భారం అంటారు, దేవునిపై భారం వేద్దాం అండి అంటారు. ఇది దేవునిపై భారం వేసేది కాదు. హృదయాంతరంగాలు గోనెపట్ట కట్టుకొని విలపించవలసినటువంటి నీటి సేవకుల యొక్క జీవితాలు అక్కడ నిలబడాలి దేవుని సన్నిధిలో. అక్కడ నిలబడకపోతే సంఘంలో శేషం మిగులు అనే విషయం కూడా జ్ఞాపకం చేయబడతా ఉంటాయి. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఒక ఎజ్రా 8:23 అధ్యాయం, ఎజ్రా 8:23, నెహెమ్యా 9:1, ఎస్తేరు 4:7, తర్వాత 3:16. ఈ రిఫరెన్సెస్ మీరు రాసుకుంటారా? రాసుకోండి. ఏంటంటే అటువంటి ఆ విధంగా గోనెపట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో ఎలా ఏడ్చారంటే, పొద్దు నుండి రాత్రి వరకు, సాయంత్రం అయ్యేపటి బలి అర్పించే సమయం వరకు, బలి అర్పించు వేళ వరకు వారు దుఃఖించినప్పుడు, వారికి బలి అర్పించే సమయంలో వారికి నెమ్మది కలిగింది. బలి అర్పించే సమయంలో దానియేలుకి ప్రత్యక్షత లభించింది. బలి అర్పించే సమయంలో ఇటువంటి స్థానాలు పరిశుద్ధులు లభించాయి. బలి అర్పించే సమయం ఏంటంటే దేవుని మందిరంలో బలి అర్పిస్తాడు యాజకుడు తన ప్రజల కొరకు, తన కొరకు, తన కుటుంబం కొరకు బలి అర్పణ. ఆ బలి అర్పణ యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణకి సాదృశ్యంగా చూపించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ అనేది అంత ప్రాముఖ్యమైనటువంటి దేవుని గ్రంథంలో. అంతకుముందు జంతువుల్ని అర్పించారు, కానీ ఆయన నిజ స్వరూపం కనుక ఆయన తన నిజ స్వరూపాన్ని ప్రభు కలువరి శిలువలో బలి అర్పణ కావించాడు. ఆయన ఈ బలి అర్పణ కావించినప్పుడు అందులో స్తుతియాగం బయలుదేరింది. నేటి పరిశుద్ధులకు స్తుతి మయముగా బయలుదేరింది. పరిశుద్ధులు స్తుతించి అర్పణగా బయలుదేరింది. ఏంటంటే ఆయన పరిశుద్ధ బలియాగం. ఆ పరిశుద్ధమైన బలియాగంలో ఒక సేవకుడు కీర్తిస్తుంటున్నప్పుడు, దేవుని సన్నిధిని లక్ష్య పెడుతుంటున్నప్పుడు, లక్ష్య పెట్టని సేవకుల విషయం నేను మీతో మాట్లాడటం లేదు. లక్ష్య పెట్టని సేవకులకి వారు గాలిని స్వతంత్రించుకుంటారు, వారే స్వతంత్రించుకోలేరు. దేవుని సన్నిధిలో ఉపదేశాన్ని స్వతంత్రించుకోలేరు. వాళ్ళు దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన స్థానాలు లభించే వారికి ఎవరికైనా సరే దేవుని సన్నిధి లక్ష్య పెట్టకపోతే, ఎవరైతే దేవుని సన్నిధి లక్ష్య పెడతారో ప్రభు వారికి లభించే ఆశీర్వాదాలు చాలా కోకులలు ఉంటాయి. ఏ దేవుని సన్నిధిని గ్రహించలేని వ్యక్తి తను ఇటువంటి తిరుగులాడుతూ సంఘాన్ని దుఃఖమైన చేసేవారు ఎంతమందిని చూస్తాను నేను.
ఎందుకంటే ఏమి లేదు దేవుని సన్నిధిలో అంటారు, ఏమి లేదండి దేవుని సన్నిధిలో అంటారు. దేవుని సన్నిధి ప్రారంభం అయ్యేది నీతోనే నాతోనే. సేవకులతో ప్రారంభించబడకపోతే సభ్యులతో ప్రారంభించబడుతుంది. సేవకులతో ఆ మార్గం తెలియపరచబడకపోతే కూర్చున్న పరిశుద్ధులలో పరిశుద్ధులతో ఐక్యతలో ప్రతి పరిశుద్ధుల యొక్క స్తుతి ఆరాధనలో ఆ సేవా జీవితం అనేది, సేవకుని యొక్క జీవితం అనేది, అంటే ఆయన జీవితం దీంట్లో అంటలా నేను అక్కడ ప్రారంభించబడినటువంటి స్థానాలు పరిశుద్ధుల యొక్క స్తుతి ఆరాధనలో అవి ప్రత్యక్షపరచబడతాయి. దేవుని స్థుతిది ఏకత్వానికి అందిస్తుంది, మార్గాలు తెలుస్తుంది దేవుడు. అది ఈ కడవరి దినాల్లో మనం ఫేస్ చేసేది అది. ఎటువంటి స్థానాల్లో మనం నిలబడగలుగుతుంటున్నాం, వీటిని విడిచిపెట్టగలుగుతుంటున్నాం, ప్రభు కోసం ఏదైనా విడిచిపెట్టగలుగుతుంటున్నామా? ఒక సేవకునికి దృక్పథం ప్రభు నువ్వు, నేను ప్రభు అనే సత్యం అది దాంట్లోనే ఉంది. దానిలోనే నీ కుటుంబం ఉంది, దానిలో నీ కుటుంబ వ్యవస్థ ఉంది, సంఘ వ్యవస్థ ఉంది. దాంట్లో అనేక కుటుంబాల వ్యవస్థ ఆ ప్రేమలో దాచిపెట్టబడి ఉన్నారు, ఆ రక్తపు చెంగులో దాచిపెట్టి ఉన్నారు, ఆ రక్తపు యొక్క హస్తాల్లో దాచిపెట్టబడి ఉన్నారు. సంఘం అనేది అక్కడ ఏకత్వానికి అందించింది. సేవకుని యొక్క సేవ జీవితం అక్కడ చూపించబడుతుంది. అది చూపించబడకపోతే సంఘం బలహీనమైన పరిస్థితుల్లో ఎన్నో వాటికి దూరం తెరవబడతాయి. చీకటి సంబంధమైన కార్యాలకి సంఘం ద్వారం తెరవటానికి ఆ సేవకుడే కారకులు అవుతారు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే ఇది చెప్పడానికి నేను బాధపడుతున్నా. సత్యం చెప్పడం తప్పదు కాబట్టి చెప్పాలని తప్పకుండా చెప్పాలి, అందుకోసం చెప్తున్నాను అంతే. నేనేదో మీ మధ్యలో గొప్పదానిగానే చలమని అవడానికి నేను కూర్చోలేరు. నా హృదయం అంతరంగం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఒక దేవుడు తప్ప ఎవరు కూడా తెలియదు. రెండు పరిస్థితుల్లో ఈ సేవలు ఇక్కడ నేను నిలబడ్డాను తప్ప ఆనందంతో సంతోషంతో నిలబడలేదు. నేను నిలబడిన స్థానం ఏంటంటే నా ప్రభు యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను అనేది నా హృదయం యొక్క ఆనందం. దేవుని యొక్క సేవలో ఏంటి అనే సత్యం ప్రకటించడానికి, సేవలో దాచబడి ఉన్న సత్యాలు ప్రకటించడానికి నాకు ఆనందమైన, నాకు అంతకు మించి మరొకట్లేదు. దానికోసం నేను ఇక్కడ నిలబడ్డాను అంతే. మరి దేనికోసం కూడా ఇక్కడ కూర్చోలేదు నేను. తర్వాత చూసినట్టయితే కనుక ఆ గోనెపట్టి కట్టుకోవటానికి దాని 85 సంవత్సరాల వృద్ధుడు దేవుని మందిరాన్ని గురించి కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అనేది ఒకసారి మనం యోచించుకోవాలి. పట్టుదల ఆయన దేవుని నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నిబంధన, ఈ ప్రార్థనలో దేవుని నిబంధనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏవైతే ఇశ్రాయేలీయులతో నిబంధన చేశాడో, అయితే ఆదిమ కాలం నేను ప్రవక్తలతో ఏ విధంగా వాగ్దానం చేశాడు అనేది, అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో, తర్వాత దావీదుతో, సొలొమోనుతో చేసిన రిఫరెన్సెస్ రాశానే, కానీ ఇప్పుడు చదవటం కుదరదు కాబట్టి ఎలా నిబంధన చేశాడో ఆ నిబంధన అనుసరించి అడుగుతున్నాడు దానియేలు, ప్రభా నీ నిబంధనని స్థిరపరిచేవాడవు ప్రభా, నీ కృపను, నీ నిబంధనను స్థిరపరిచేవాడవు నీవు. ఆదిమ కాల ప్రవక్తలకి ఎలాగ తన కృపను వివరించాడో, నోవ కాలంలో కృప ఎలా ప్రారంభమైందో, నోవ కాలంలో ప్రారంభమైన కృప ఆయన మేఘాలలో ఎలా దాచబడి ఉందో, ప్రకాశించే మహిమగా ఎలా దాచబడి ఉందో, మహిమేక తేజస్సు ఎలా దాచబడి ఉందో అనేది అంతకుముందు విషయాల్లో మీకు చెప్పాను. నేను మహిమేక తేజస్సుగా ఆయన కృప నిలబడి ఉన్న సంగతి నేటి విశ్వాసులకు ఎంతమందికి తెలుసు అనే విషయం ఒకసారి ఆలోచించుకోవాల్సింది. దేవుని కృప, నిబంధన చేయబడిన దేవుని కృపా మహిమ అని ఎఫెసీ పత్రికలో చెప్పబడిన ఆ కృప ఆకాశ మేఘాల్లో దాచబడి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఎలా నిలబడిందో ఆ కృపని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దానియేలు. తన ఏ విధంగా కృపని దాచిపెట్టావు, ఏమని వాగ్దానం చేసావు. ఒక సేవకుడు, వృద్ధుడైనటువంటి సేవకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థన అనుభవాలు అవి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే, యెహోవాను దీంటి సంఖ్యాలో మొదటి అధ్యాయం, కొన్ని అధ్యాయాలు, ఎక్కువ అధ్యాయాలు కాదు, మధ్యలోనే ముందు భాగాల్లోనే దేవుడు అసలు ఇశ్రాయేలుని చంపాలని చూసినప్పుడు సాగిలిపడి ఇద్దరు, ప్రభు నువ్వు ఈ యొక్క ఐగుప్తుల్ని చంపుతావా? ఈ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చారు వీళ్ళు, ఇప్పుడు నీ మీద ఎంతో ఈ దేవుడు అరణ్యంలో తీసుకెళ్ళి చంపడానికి తీసుకెళ్ళి చెప్పుకుంటారు. ప్రభా నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది అని ప్రశ్నించేటువంటి నాయకుడు మోషే ఎలా దేవుడిని ప్రతిమడుకున్నాడు అంటే, అటువంటి స్థానం అతనికి ఎలా లభించిందంటే, నిర్గమకాండం 33వ అధ్యాయంలో దేవునికి గుణగణాలు ఆయన వివరిస్తున్నప్పుడు, ఆ గుణగణాలు ఎదుట సాగిపడినప్పుడు ఆ గుణగణాలు తన ఆత్మలో ఎలా సింహాసనాశైలుడైన ప్రభువుని ప్రత్యక్షపరిచాయో,
నా యొక్క సేవ యొక్క జీవితంలో దేవుని యొక్క గుణగణాలు అవి సింహాసనాసీనుడైన ప్రభువుని ఆశ్చర్యుడు అవడానికి ఆత్మలో కట్టబడకపోతే ఈ దర్శన భాగ్యం ఆత్మ పొందదు. కనికిరము లేనివాడు కనికిరము లేని తీర్పు పొందుతాడు. కనికిరం అనేది తీర్పును మించి అతిశయపడడు. కనికిరము తీర్పును మించి అతిశయపడడు. దయా కనికిరములు లేని వ్యక్తి, పరిశుద్ధతలో ప్రేమ లేని వ్యక్తి దేవుని సమాధానకరమైన నిబంధనలోనికి తన ఆత్మని వెళ్ళడానికి సాధ్యపడదు. నిబంధనకి బయట ఉండాలి కానీ నిబంధన లోపల పెట్టడానికి ఆ వ్యక్తికి సాధ్యపడదు. దేవునికి నిబంధన అటువంటి నిబంధన. నేను మీకు వాక్యం చెప్తున్నాను కానీ నా హృదయంలో నేనేమనుకుంటున్నానంటే ఈ వాక్యం ఎవరు బ్రదర్స్ చెప్తే అందరూ ఆలకిస్తారు, ఒక సహోదరి చెప్తే ఎవరు లక్ష్యం ఉంచుతారు ప్రభా అనే మాట నా హృదయంలో నుంచి దేవునితో మాట్లాడుతుంటే నా అంతరాత్మ మాట్లాడుతుంది. ప్రభా ఇంత విలువైన వాక్యాన్ని ఇచ్చావు, అది ఎవరైనా ఒక సహోదరుడు మాట్లాడితే లక్ష్యం ఉంచుతారు కానీ ఒక సేవకురాలు ప్రభా ఒక సేవకురాలు అని చెప్పడానికి నేను భయపడలేదు. ఒక సేవకురాలు అనే విషయాన్ని, ఒక సేవకురాలని దేవుడు కుటుంబంలోనే కుటుంబంలో తరఫిదిస్తాడు. తన భర్త మధ్య, తన పిల్లల మధ్య, భర్త అన్యుడైతే ఆ భర్త మధ్య, పిల్లల మధ్య ఒక తల్లి సేవకురాలు అయిపోద్ది. ఆ సేవకురాలుగా తన జీవితాన్ని కొనసాగిస్తే సంఘ విషయాల్లో ఆమె సేవకురాలు అవుద్ది. సంఘ విషయంలో ఆమె తన బాధ్యతను కొనసాగిస్తే ఆ కృపగల ఉపదేశాలు ఆమె బోధించగలిగితే నేటి సమాజానికి వాక్యం కలిగే సేవకురాలు అవుతుంది. అందులో కల్మషం లేదు, అందులో గర్వం లేదు, అందులో అహంకారం లేదు. ఎందుకంటే బాల్యకాలంలో కుటుంబ వ్యవస్థలోనే దేవుడు ఆ సేవకురాలని, తల్లిని ఒక సేవకురాలుగా ఏర్పాటు చేశాడు అనే విషయం మీ మధ్యన చెప్తున్నా. అతిశయించడానికి కానీ, తను తాను కనపరుచుకోవడానికి కానీ, తనకున్న ఏవి కూడా ఎక్స్పోజ్ చేయడానికి కానీ లేకుండా దేవుని సన్నిధిలో ఆ స్త్రీని తన స్వరూపంలో మార్చడానికి, నేను పురుషుల గురించి మాట్లాడలేదు కానీ ఆ స్త్రీని ఆయన స్వరూపంలో మార్చడానికి ఆ కాంతిని ప్రకాశింపజేసేటనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఆ నిబంధనని ఆ ప్రభా దాంట్లో రాస్తాడు ఆయన. గోనెపట్టి కట్టుకుని నా దేవుడు యెహోవా ఎదుట ఒప్పుకున్నదేమో ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమో ప్రభా మొట్టమొదటి భాగంలో ఉంది చూడండి, కింద భాగంలోని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపించేవాడా. ఎలా నువ్వు నిబంధన చేసావో, పితరులకి వాగ్దానం చేసావో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకుంటావో చేసుకో. 70 సంవత్సరాలు సంపూర్తి అయిపోతాయి. దేవుని మందిరం కట్టబడాలి. దేవుని మందిరం కట్టబడటానికి ముందు ప్రకారాలు కట్టబడాలి, గోడలు కట్టబడాలి. ప్రకారాలు కూలిపోయినాయి, గోడలు కూలిపోయినాయి, మందిరం కూలిపోయింది. మందిరంలో విలువైనటువంటి బంగారము, వెండి సమాధి వెళ్ళిపోయింది. అంటే ప్రార్థనా ప్రకారాలు కూలిపోయినాయి. దేవుని మందిరంలో దైవత్వం వెళ్ళిపోయింది. దైవత్వం మహిమ సొలొమోను కాలంలో పైనుండి దిగి వచ్చినటువంటి దైవత్వం మహిమ వెళ్ళిపోయింది. షెకీనా మహిమ వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. దేవుని సముఖం నుంచి వచ్చిన షెకీనా మహిమ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మందిరంలో ఏమీ లేదు. మన పరిస్థితి ఈ విధంగా ఉందనేది ఒక్కసారి ఒకరు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. షెకీనా మహిమతో అనగా క్రీస్తు కల్వరి శిలువ యొక్క ఆ మార్గాలు గుండా సంఘం ఎవరిందా? డాక్టర్ని పట్టుకుని వెళ్ళగలుగుతున్నామా? వెళ్తున్నాం. ఒకే ఒక డాక్టర్ క్రీస్తు యొక్క శిలువ యొక్క రహస్య మర్మం. ఒకే ఒక డాక్టర్, దాంట్లో పునరుత్థానం యొక్క మహిమ ఉంది. రక్తంలో ఏకమైన వ్యక్తికి పునరుత్థాన మహిమ, పునరుత్థానం యొక్క జీవం, పునరుత్థానమైన శక్తి ఆత్మ లభించింది. ఒక సేవకునికి కాదు, నేటి సభ్యులకి పరిశుద్ధులు ఇచ్చినటువంటి స్థానాలు అవి చాలా బలమైన స్థానాలు. అవి ఈ బలమైన స్థానాలు సంఘంలో కట్టబడాలి. నీ స్థుతిలో, అర్పణలో అవి నిలబడాలి. నీ విజ్ఞాపనలో నిలబడాలి. నీ స్థుతిలో లేని త్యాగం ఈ విజ్ఞాపన స్థాయిలో ఆత్మ నిలబడి ఉండదనే విషయం మాట్లాడుతుంటున్నా. స్థుతిలో లేనటువంటి ప్రభు యొక్క త్యాగాన్ని శ్లాఘించలేని హృదయం, ప్రభు యొక్క స్థానాన్ని కీర్తించలేని హృదయం, విజ్ఞాపన రహస్యంలో ప్రభుతో గోజాడటానికి వారికి అర్హత లేదని నేను చెప్పడం కాదు, చేయడానికి కుదరదు. పట్టుత్వం లభించదండి. ఈ వాక్యం ఇది కూడా నేను సంపాదించి చెప్పేది కాదు. దేవుని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను కానీ మరొక విధంగా నేను మాట్లాడటం లేదు అనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక తర్వాత వెళ్ళిపోయింది, దైవత్వం వెళ్ళిపోయింది, దైవత్వం యొక్క మహిమ వెళ్ళిపోయింది, షెకీనా మహిమ వెళ్ళిపోయింది, ఖాళీ అయిపోయింది, మందిరం కూలిపోయిందండి. మందిరం కూలిపోయింది. ఎంత వేదన పడాలండి సేవకులు, పరిశుద్ధులు ఎంత వేదన పడాలి. గోనె పట్ట కట్టుకుని ప్రభు సన్నిధిలో వేదన పడే సేవకులు లేరా? కొంతమంది ఉన్నారు.
లేని వారు 90% ఉంటే ఉన్నవారు 9%, 8% ఉన్నారు. శేషం మిగిలి ఉంది. కాబట్టి ఇంత 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 ఇంతైనా సరే నేటి లోకంలో దేవుని యొక్క సేవ విస్తరించడానికి దేవునితో నిలిచిన పరిశుద్ధులు కారకులు నిలబడి ఉంటున్నారు అనే విషయం కూడా మీ మధ్యలో నేను చెప్తున్నాను. తర్వాత ఆ వాక్య భాగం చూసినట్లయితే ఎవరైతే ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటారో వారి ఎడల తన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆజ్ఞను అనుసరించాడు. ఆజ్ఞల గురించి దేవుని చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆజ్ఞల గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ టైం అయిపోద్ది. ఇది చెప్పలేక కాదు. దేవుని వాక్య భాగం ఎక్కడెక్కడ ఆత్మ టచ్ చేయడానికి ఒప్పుకుంటుందో అది మీద చెప్పాలి. నేను అన్ని చెప్పడానికి కుదరదు. దేవుని యొక్క ఆజ్ఞ నిబంధనలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం రాయబడినటువంటి నిబంధనలు అవి కలవరి కుంట మీద ప్రభు, కలవరి శిలువ మీద ప్రభు నెరవేర్చినటువంటి నెరవేర్పు మహిమ కలిగిన మీ స్థానాలు ప్రభు ఆయన కలవరి శిలువను తెరిచాడు నేటి సంఘానికి. దానిలో నిలబడవలసిన బాధ్యత నేటి సేవకులకు ఉందనే విషయం మీతో నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ మీకు చెప్పడంలో నాకు ఉద్దేశం ఏంటంటే దేవుని సంఘంలో సేవ ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుంది. ఇలా చెప్పినా సరే వినేవాళ్ళు ఎవరు లేరు. విని ఏంటి ఏదన్నా నాకు సంతోషింపజేసే మాట చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏంటి వినేది ఏంటి వినేది అనుకునే వాళ్ళ కోకులు ఉన్నారు. వినేవాళ్ళలో సేవకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. నాకు వచ్చి సబ్స్క్రైబర్స్ వాళ్ళే పరిశుద్ధులు, సేవకులు, సంతోషించే పరిశుద్ధులు, సేవకులు, పెద్ద పెద్ద వాళ్ళు వినేది. నేను ఎందుకు చెప్తున్నానంటే తీసుకునే వాళ్ళు కూడా లేరు. వాక్యాన్ని గ్రహించగలిగే సేవ జీవితంలో మనుషులు లేరు. సంఘ జీవితంలో లేరు. ఈ లోకంలో పుట్టిన దగ్గర నుంచి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ లోక వాటితోనే సతమతం అయిపోతున్నారు. ఒకవేళ అలా సతమతం అయిపోయినా నీ అంతరంగంలో ప్రభు యొక్క ప్రేమ యొక్క దర్శనం నీ గుండెలో నేను తెలుస్తున్న పుట్టినప్పుడు, నీ ఖాళీ సమయంలో, నువ్వు నిద్రపోయే సమయంలో నీ ప్రేమ ఆయనలో ఐక్యం అవడానికి ఒక సేవకుడు కానీ ఒక తల్లి కానీ ఎంత వేదన పడుతుందండి. ఎంత వేదన పడుతుంది. ఆ వేదన రహస్యం తెలియకపోతే సంఘం ఎలా పునరుద్ధరీకరించబడుతుంది అంటే పునరుద్ధరీకరించబడుతుంటే ఎలాగ పైకి తీసుకురాబడుతుంది సంఘం. నూతనమైన జీవంతో, నూతనమైన శక్తితో సంఘం ఏ విధంగా తీసుకురాబడుతుందండి. నీ యొక్క ప్రేమ మీద, పరిశుద్ధుని ప్రేమ నీలో ఏకమైన ఆ ప్రేమ మీద సంఘం కట్టబడాలి. అది బలమైన ధ్వజం సంఘానికి. ఆయన ప్రేమించాడులే, నేను ప్రేమించేది ఏంటనుకుంటే నువ్వు అక్కడ పడిపోయావు. క్రీస్తులో నువ్వు లేవు అనమాట అర్థం. నువ్వు క్రీస్తులో లేవు అనమాట అర్థం. ఈ లోకమునైనా ప్రేమించేవాడు దేవుని ప్రేమ తనలో ఉండదు, వారిలో ఉండదు అని రాయబడిన చిన్న పత్రికల్లో ఎన్నో విషయాలు దాచిపెట్టబడి ఉన్నాయి. నేను ఆలోచించినట్లయితే కనుక ఇక దేవుడు ఎలా నిబంధన చేశాడు. నిబంధన జ్ఞాపకం చేసుకోకపోగా, నీ కృపను జ్ఞాపకం చేసుకోకపోగా ఆదిమకాల ప్రవక్తల్లో కృప వాగ్దానం చేయబడింది. ఒకటి మాటలు చెప్తాను. దీనికి నోహుతో కృప ప్రారంభం అయింది. కృప జ్ఞాపకం చేయబడింది. ఆ యొక్క నిబంధనని మేఘాల్లో వచ్చాడు. మహిమ స్వరూపాన్ని ప్రభు మహిమ యొక్క తేజస్సుని ఆయన మేఘాల్లో పెట్టాడు. అందులో శిలువ యొక్క ప్రకాశత ఉంది. శిలువ యొక్క ప్రకాశతలో ఆయన మహిమ యొక్క ప్రకాశత ఉంది. అది మొట్టమొదటి స్థానం. అది నోహ ఇచ్చినట్టు మొట్టమొదటి స్థానం. ఆ మొట్టమొదటి స్థానంలో ప్రపంచం కట్టబడిందని చెప్పాను నేను కదా. అవి చెప్పలేదు కదా నేను. మీరు పాతే చదువుకోండి. ఎన్ని చెప్పానో మీకే తెలుసు. ఆ నోహ కాలంలో ప్రపంచం ఎన్ని విధాలుగా కట్టబడింది. నోహ కుమారుల స్థానంలో ప్రపంచం, ముగ్గురు కుమారుల స్థానంలో ప్రపంచం ఎలా కట్టబడింది, ప్రపంచంలో నీతి ఎలా బయలుదేరింది, అవినీతి ఎలా బయలుదేరింది, ఇది ఆ ముగ్గురు కుమారుల్లో ఏ విధంగా స్థానాలు, ఈ ప్రపంచం యొక్క స్థానంలో వారు నిలబడ్డారు అనేది చెప్పాను చాలాసార్లు. వాట్సాప్ మెసేజెస్ లో కూడా చెప్పాను. ఇది అర్థం చేసుకోవడానికి ఎంతమందికి మనసు ఉంది అనేది మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయాలు, నేను ప్రశ్నించే విషయాలు. అర్థం చేసుకోవడానికి ఒక బ్యాంకులో డబ్బు మనం తీయాలంటే, మన దాంట్లో ఒక లోన్ తీయాలంటే మన ఎస్టేట్స్ దాంట్లో ఉండాలి. మనకు సంబంధించినవి దాంట్లో తీసుకుంటే మన అమౌంట్ తీసుకుంటాం. ఎస్టేట్స్ లేకుండా ఎక్కడి నుంచి డబ్బు తీస్తారు? తీయలేరు కదా. ఒక ఇల్లు కట్టడానికి తనఖా పెట్టాలి. అది ఎస్టేట్ తనఖా పెట్టాలి దాంట్లో. అలాగే ఒక సేవా జీవితంలో నీ అంతరంగంలో ఎస్టేట్స్ ఉండాలి. ఎస్టేట్స్ అంటే తెలుగు మరి మాట నాకు తెలియదు, కానీ మీరు చూసుకుంటే చాలా సింపుల్ వర్డ్ ఇది. అటువంటివి మన అంతరంగంలో ఎస్టేట్స్ గా ఉండాలి. ఈ హృదయం అంతా ఖాళీ పెట్టుకుని, ఈ లోకంతో నింపుకొని, ఈ చెత్తతో నింపుకొని, ఈ అపవిత్రతతో నింపుకొని మన దేవుని దగ్గర నుంచి డ్రా చేయడానికి ఎలా కుదురుద్ది? ఏం కుదరదు. ఎట్టి వరుసలు కూడా కుదరదు. దేవుడు ఆ విధంగా ఇవ్వడు. నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో త్యాగం చేయాలి.
నీ సమయాన్ని త్యాగం చేయాలి, అహంభావాన్ని త్యాగం చేయాలి, పుట్టివేయబడాలి అహంభావం. మనకున్నటువంటి వ్యతిరేకమైన స్వభావం, అపవిత్రమైన స్వభావం, పాపాన్ని ప్రేమించే నైజం హృదయం. ఆ జీవితం నుంచి విడుదల పొందకపోతే పరిశుద్ధ జీవితంలో నీ ఆత్మ కట్టబడుతుందని ఎవరు అనుకోవడానికి సాధ్యపరచబడదు. అంతరంగ జీవితంలో ఎక్కడ పడిపోయారో ఆ పడిపోయిన స్థానాల్లో నిలబడాలి, తిరిగి పునరుద్ధరించబడాలి, పునరుజ్జీవం చేయబడాలి. అసలు అలా ఉంటేనే ఒక నూతనమైన ప్రభావం ఆత్మలో ఏర్పడుతుందనే విషయం ఇదో నేను మాట్లాడుకుంటున్నాను. తర్వాత దేవుడు చేసే నిబంధనలు రిఫరెన్సెస్ చెప్తున్నాను, మీకు చదవలేను కాబట్టి. ఆదికాండం 12:7 నేను గొప్ప జనాంగం చేస్తానన్నాడు. షేకిం దగ్గర బలిపీఠం కట్టినట్టు అబ్రహాంకి రాయబడింది అక్కడ, కానీ చదవలేను. 13:14 అక్కడ మళ్ళీ ఆయన హెబ్రోన్లో బలిపీఠం కట్టాడు. ఆయన ఎక్కడైతే బలిపీఠాలు కట్టాడో అవి స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి. హృదయం అనే బలిపీఠాన్ని కట్టకపోతే నీకు స్వాస్థ్యం లేదు, నాకు లేదు స్వాస్థ్యం. పడిపోయిన జీవితంతో సేవ చేస్తే స్వాస్థ్యం లేదు. పడిపోయిన జీవితంలో నుంచి లేచి అంతర్యం నిలబడితేనే, అక్కడ క్రీస్తు అనే బలిపీఠం అక్కడ కట్టబడితేనే అది నీకు ఆత్మ లభిస్తుంది, ఆ స్వాస్థ్యం. కట్టబడకపోతే పూర్తిగా డబ్బు మీద మనసు పెట్టుకుని మీరు పెట్టుకున్నారని కాదు, డబ్బు అందరికీ అవసరమే. పిల్లలు చదివించాలి, పోషించాలి, వాటిని జీవించాలి. చాలా కష్టం, డబ్బు లేకపోతే జీవితం కష్టం. కానీ ఒక విషయం చెప్తున్నా, డబ్బు లేకపోయినా సరే ఒక తల్లి గుండె ఎలా ఉంటుందంటే వేదన, అటువంటి వేదన ఉంటుంది. తండ్రి గుండె ఎలా ఉంటుందంటే అటువంటి వేదన ఉంటుంది. బిడ్డల్ని ఉన్నతమైన స్థాయిలో చదివించుకోవాలి, వారి భవిష్యత్తును చూడాలి, చేతుల్లో డబ్బులు లేవు. అటువంటి సమయంలో దేవుడు ఎట్నుంచి తన ఆశీర్వాదాన్ని ఆ కుటుంబం మీద కుమ్మరిస్తాడో అది దేవుడు తెలుసు, మానవుడు తెలియదండి. కానీ నీకు కొన్ని ఇన్సిడెంట్ చెప్తే దానికి 15 నిమిషాలు టైం అయిపోతుంది, కాబట్టి చెప్పలేనుకున్నాను. సమయం లేదు కాబట్టి ఎన్ని చెప్పడానికి. ఒక స్త్రీ జీవితం ఒక కాపరిగా నిలబడవసరంలా, ఒక సేవకురాలుగా నిలబడి వాక్యం చెప్తుందంటే వెనకాల ఎన్నుంటాయండి, ఎటువంటి స్థానాలు వెనకాల ఉంటాయండి. ఒక సంఘ కాపరి ఉన్నతమైన స్థాయిలో నిలబడి వాక్యం చెప్తున్నారంటే వారి వెనుక జీవితంలో ఎన్నుంటాయి. లోకం చూసేది వారి ఐశ్వర్యాన్ని చూస్తుంది, కానీ ఆయన ఎన్నుకున్నటువంటి జీవితంలో ఎన్ని శ్రమపడి వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అనేది సంఘం చూస్తుంది, ప్రభు చూస్తాడు. లోకం చూసేది ఏంటంటే వారికి జీవిత విధానాల్లో వారికి ఐశ్వర్యాన్ని చూసేది లోకం. సంఘంలో అపరిశుద్ధులైన వారు, ప్రభు నెలగిన వారు చూస్తారు. దాంట్లో ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను. తర్వాత రిఫరెన్సెస్ చెప్తున్నా మీకు నేను. ఆదికాండం 12:7 13:14 15:7 రాసుకోండి. 17:7 18:21 ఇవన్నీ కూడా అబ్రహాంతో నిబంధన చేశాడు. నిబంధన చేసి 20 అధ్యాయంలో 19 అధ్యాయం జ్ఞాపకం లేదు, కానీ దాంట్లో రాచున్న పొయ్యి కొరకంచు, అదే అది అగ్నిజ్వాల అది ఆ ఖండాల్లో చీల్చుకుని వెళ్తున్నప్పుడు ప్రభు ఎన్నో జాతుల్ని నాశనం చేసి నీకు ఆ కానాలు ఇస్తానని ప్రమాణం చేస్తాడండి అబ్రహాంకు. 400 సంవత్సరాలు పట్టబడతారు అక్కడ అని చెప్పాడు. అక్కడ జ్ఞాపకం కదా, దాన్ని వాగ్దానాలు వెళ్ళేవాడు. దాని అంటున్నాడు, ప్రభు ఈ వాగ్దానాలు ఎవరి, మా పితరులతో నువ్వు చేసిన వాగ్దానాలు ఎవరు? నీ మందిరం ఇక్కడ కూలిపోయింది. ఇక్కడ ప్రభావ ఇక్కడ ఈ మందిరం నువ్వు చెప్పినటువంటి సమయం అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది. ప్రభావ దేవుని నీతి పరిశుద్ధులో ముద్రించడానికి వేదన పడుతున్నాడండి. దేవుని నీతి పరిశుద్ధుల్లో ముద్రించాలి. పరిశుద్ధులు అంటే అక్కడ పరిశుద్ధులు ఉంటారు, జారిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నూతనపరచాలి దేవుని నీతిలో. ఆ నీతి ముద్రించడానికి వేదన పడుతున్నాడండి, కన్నీరు కారుస్తున్నాడు. ఒక సేవకుడు ఎటువంటి వేదన అనిపిస్తున్నాడంటే, ప్రభా 85 సంవత్సరాలు వృద్ధుడండి, యంగెస్ట్ కాదు, యంగర్ మ్యాన్ కాదు, 85 సంవత్సరాలు వృద్ధుడు ఆ సంఘం కోసం వేదన పడుతుంటే ఆ జీవకణాలు ఆయనలో, ఆ జీవకణాలు పరిశుద్ధుడిని ఏసైతే జీవకణాలు ఆయనలో ప్రబలమవడం చూడగలుగుతుంటుంది. ఎవరు చూడగలుగుతున్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవకణాలు ఈ దాని లాంటి సేవకునిలో అది ప్రబలమవడం చూస్తున్నప్పుడు ఆయన హృదయం ఉప్పొంగిపోతుంది. నా కుమారుడైన క్రీస్తు ఇవాళ ఎంతమందో నా కుమారుడైన క్రీస్తు వస్తాడు ఈ లోకంలోకి. నా కుమారుని యొక్క స్వరూపం, నా కుమారుని యొక్క లక్షణాలు ఈ మట్టి మనిషి, మట్టిలో పుట్టిపెట్టి పెరిగినటువంటి ఈ వ్యక్తికి, ఈ ప్రవక్తకి, ఈ దానికి అతనిలో ప్రభావితం అవుతున్నాయి. సేవకులరా అవి ప్రభావితం అవ్వాలి. అంతరంగంలో ప్రభావితం అవసరమా? అవి ప్రభావితం అవ్వకుండా సేవ ధన్యం కాదండి. పుట్టుటిగా చెప్తే 4 మాటలు ఎవరు వినేటి లేరు, ఇప్పుడు ఎవరు లేరు. నీ గుండె ప్రభు సన్నిధిలో ఎంత వేదన పడుతుందో అప్పుడు ఈ వాక్యం ప్రబలం అవుతుందండి.
ఒకవేళ వాళ్ళు తోసేశారా, వాళ్ళు దేవుని జవాబు చెప్పుకుంటారు. వాళ్ళు త్రోసేసిన వాళ్ళు దేవుని ముందు నిలబడవలసి వస్తుంది, జ్ఞాపకం చేసుకో వస్తుంది. పరిశుద్ధమైన జీవం కలిగిన వాక్యాన్ని మాకెందుకు లేని తోసేసుకున్నటువంటి వారు దేవుని ముందు నిలబడవలసిన అవసరం ఉంటుంది. అది తప్పదు, ఎట్టి పరిస్థితులు కూడా తప్పదు. ఇటు పరిస్థితిలో మీరు ఎలా వచ్చారని మీరు నన్ను అడగొచ్చాను. కానీ 17-18 సంవత్సరాల వయసులో ప్రభు నేను అంగీకరించినప్పుడు అప్పుడు పాపం ఏంటో తెలిసింది, అపవిత్రత ఏంటో తెలిసింది. అప్పటి వరకు పాపం అంటే ఏంటో తెలియదు. బాల్యకాలంలో అమాయకంగా పెరిగినటువంటి వ్యక్తులు మేము ముగ్గురు, మా అక్క చెల్లెలు ముగ్గురు కూడా లోకం అంటే ఏంటో తెలియక, పాపం అంటే ఏంటో తెలియక అతి పరిశుద్ధమైన స్థాయిలో పెరిగినటువంటి వాళ్ళం. ఎప్పుడైతే ఈ అతి పరిశుద్ధమైన స్థాయిలో పెరిగినట్టు మా జీవితాల్లో ఎప్పుడైతే దేవుని వాక్యం ఆత్మలో వచ్చిందో, రక్షణ స్థానం వచ్చిందో, అంత పరిశుద్ధ జీవితం కూడా అది పవిత్రమైనది కాదు అనేది ఆ యుక్త వయస్సులోనే, ఆ బాల్యకాలంలోనే తెలిసిపోయింది. అప్పుడే తెలిసిపోయింది. ఏమి తెలియనట్టు వ్యక్తులకి. మీరు అనుకోవచ్చు మేమేం పాపం చేయలేదని. ఇప్పుడు ఈ దినాల్లో పాపం చేయని వాడు ఎవడు లేడు. ఈ లోకంలో పాపాన్ని ఎక్స్పోజ్ చేసేటటువంటి కంప్యూటర్స్, టీవీలు ఎన్నో పాపాన్ని ఎత్తి చూపించేటటువంటి అనేకమైనటువంటి నేటి సంఘ వ్యవస్థలో కూడా పాపాన్ని గురించి ఖండించలేనటువంటి స్థానాలు, పాపాన్ని ఎత్తి చూపించి నేటి యవనస్తులని భ్రమలో పడేసేటువంటి స్థానాలు, ఉపదేశాలు నేటి సంఘ వ్యవస్థలో లేవా? నేటి సంఘ వ్యవస్థలో సంఘాన్ని బోధించడానికి, యవనస్తులు బోధించడానికి మన కొంత స్పీకర్స్ అదే సేవకులు పిలుస్తాం కదా. పాపాన్ని ఖండించవలసినటువంటి సేవ జీవితం బోధించేవాళ్ళు అది ఖండించి పాపాన్ని ఎత్తి చూపించేస్తారు. దావీదు పాపం, బెత్షెబ పాపం అది చెప్పి యవనస్తులు ఆకర్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చాలా నష్టం కలుగుద్ది. ఆ విషయాన్ని చాలా నష్టం కలుగుద్ది. పెద్దోళ్ళు కూడా నిలబడలేరు అక్కడ, వాళ్ళు మాట్లాడే మాటలకి. పెద్దోళ్ళు నిలబడలేరు అక్కడ. అంత చెప్పినప్పుడు పాపాన్ని గురించి ఖండించాలి కదా. ఏసేపు గురించి చెప్పినప్పుడు పాపాన్ని ఖండించాలి కదా. ఖండించి ఏసేపు ఎలా జీవించాడు ఈ లోకంలో, అటువంటి ఏసేపు జీవితం జీవగ్రంథంలో ఎలా రాయబడి ఉందో, పరలోక యొక్క మహిమలో ఎలా రాయబడిందో అని సంగతి చెప్పాలి కదా. ఒకటనే చెప్పాలి కదా. హృదయంలో పాపాన్ని ఖండించలేని వ్యక్తి తన హృదయంలో పాపాన్ని దాచుకున్నాడు అన్నమాట. దానికి నేను ఫ్రెండ్స్ నేను చెప్పాను. ఒక వ్యక్తి పాపాన్ని ఖండించలేని వ్యక్తి తన హృదయంలో ఇంకా పాపం అతని మీద ఏలుబడి చేస్తుంది, ఆమెలో ఏలుబడి చేస్తుంది. దీనికి నువ్వు విడుదల పొందడానికి నీ అంతరంగ జీవితం అగ్ని కొలిమలే ప్రభు సన్నిధిలో ఉంటేనే తప్ప ఈ స్థానాలను నువ్వు జయించడం సాధ్యపరచబడదు అనే విషయం ప్రభు మాట్లాడుతుంటున్నాడు. తర్వాత చూసినట్టయితే కనుక రిఫరెన్స్ చెప్పాను మీకు, చూడండి. వారి ఎడల నీ నిబంధనను, ఈ కృపను జ్ఞాపకం చేసుకునేవాడా అన్నాడు. దాంట్లో ఆయన నిబంధనలో దాచబడింది. బైబిల్ గ్రంథం ఆయన నిబంధనలో దాచిపెట్టబడింది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి పాత నిబంధనలో కొత్త నిబంధన మార్పులు తెరవబడింది. కొత్త నిబంధనలో పాత నిబంధన చేయబడింది. నిబంధన మానవులతో చేసే నిబంధన, అది రక్తపు నిబంధన. తన కుమారుడిని క్రీస్తుని లోకానికి అప్పగించిన ఆ రక్తపు నిబంధన. ఆ నిబంధనలో ఆదికాలం పెద్దలు ఆయన గుణగణాల్లో నడిచారు, ఆయన నీతి విశ్వాసంలో నడిచారు, ఆయన పరిశుద్ధతలో నడిచారు. పూర్వకాలంలో ప్రవక్తలు క్రీస్తుని చూడకుండానే రాబోయే క్రీస్తుని వారి జీవితంలో ప్రకటించారు అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక నోవాహు గురించి చెప్పారు కదా, అందుకంటే ఇంకో చెప్పడం కుదరదు. అది హెబ్రీ రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఏంటంటే నీతిని వచ్చినటువంటి నోవాహు నీతిని స్థాపించాడు. సంఘం నీతిని స్థాపించాలి, సభ్యులలో నీతిని స్థాపించాలి, సేవకుడు కుటుంబంలో నీతిని స్థాపించాలి, సంఘంలో నీతిని స్థాపించాలి, క్రీస్తు నీతిని స్థాపించాలి, క్రీస్తు నియమాన్ని నెరవేర్చాలండి సేవకుడు. ఆ నీతి బోధలు ఎక్కడున్నాయి ఇప్పుడని ఒకసారి ఆలోచించుకుంటే మన కన్నీళ్ళు మిగులుతాయండి. కన్నీళ్లు కార్చినట్టు సేవకుని జీవితంలో ఫలం ఉంటుందండి. ఒక ఉదయం ఫలం, ఆత్మలో ఆ ఫలం, పరిశుద్ధుని యొక్క దివ్య మహిమతో కూడిన ఆ ఫలంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలం ఫలించడం నీ ఆత్మ చూస్తుందండి. ఆత్మ ఫలాల్లో ఫలించడం ఫలం కాకుండా పరిశుద్ధాత్మలో ఫలించే ఆత్మలో ఫలం, దేవుని యొక్క దివ్య దర్శనం ఆత్మ ఫలించబట్టు నువ్వు గమనించుకుంటావు. అది చూడలేకపోతే, అనుభవించలేకపోతే సభ్యుల యొక్క ఆత్మీయ స్థితి నీ ఆత్మకు అర్థం కాదు. మంచి వాళ్ళని పరిశుద్ధుల్ని అనీతి మంతులుగా ఎంచుతావు, అనీతి మంతుల్ని పరిశుద్ధులుగా ఎంచుతావు. అదొక ఎదురైనటువంటి బ్రహ్మపరిచే ఆత్మ సంఘంలో ఈరుబడి చేస్తున్న విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. చూసినట్లయితే కనుక మరో మాట చెప్తున్నాను. అదేంటి, దానియేలు 9:18 వచ్చిన వాళ్ళు దాంట్లో ఏమో రాయబడిందంటే 9:18 అని చెప్పడం కుదరదు కాబట్టి 18 వచ్చిన దానిపైన ఒక మాట ఉందండి. 17 వచనంలో
ఇప్పుడైతే మా దేవ, దీన్ని బట్టి నీ దాసుడి చేయి ప్రార్థన పైన 16వ వచనంలో, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైంది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. ఆ పర్వతం మీదకి వచ్చిన నీ కోపం, నీ రౌద్రము తొలగింపమని నీతి కార్యాలను బట్టి నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. ఆ యెరూషలేము మీదకి నీ కోపం వచ్చింది, నీ రౌద్రం వచ్చింది, నీ ఉగ్రత వచ్చింది. తీసుకెళ్లి పనుల చేతికి అప్పగించేసావు ప్రభువు. ఎప్పుడైతే మందసం ఇశ్రాయేలు మందసం ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయిందో, ఇశ్రాయేలు నుంచి మహిమ అక్కడ వెళ్ళిపోయింది. అలాగే దేవుని మందిరం ఎప్పుడైతే పట్టుబడి దీన్ని నెబుకద్నెజరు చేతిలోకి వెళ్ళిపోయిందో, ఇశ్రాయేలులో దేవుడైన మహిమ 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 అక్కడ దాచిపెట్టబడింది. ఇశ్రాయేలు దేశంలో, అక్కడ నెబుకద్నెజరు ఉన్నటువంటి స్థలాల్లో, మాదీయ పర్షియా దేశాల్లో ఈ బందీలుగా చేయబడినటువంటి ఈ యొక్క సేవకుల ద్వారా, ప్రజల ద్వారా ఇశ్రాయేలు దేవుని యొక్క మహిమ ప్రపంచ దేశాల్లో ప్రకటించబడింది అన్నాడు ఇర్మీయాలో. ఇప్పుడు చదివిన వాక్య భాగాల్లో ఇది సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనటువంటి భావం. ఒకవేళ మీరు వెనక జారిపోయారు, నిజమే, తిని లేవండి. కానీ ఇప్పుడు ఆ దేశాల్లో ప్రపంచంలో దేవునికి జీవం లేనటువంటి మాదీయ పర్షియా దేశం, నెబుకద్నెజరు ఆయన చనిపోయిన తర్వాత మాదీయ పర్షియా దేశం అక్కడ స్థాపించబడింది. ఆ దేశాలు ఎలా ఉన్నాయంటే, క్రీస్తు అసలు నామం, క్రీస్తు యొక్క జీవం కణం లేనటువంటి దేశాలు ఎక్కడ కూడా క్రీస్తు నామం ప్రకటించడం వీలేదు. మాదీయ పర్షియా దేశం ఏంటి, అహష్వేరోషు దినాల్లో రాణి అయిన ఎస్తేరు ప్రార్థించే సమయంలో కూడా ఎక్కడ దేవుని నామం అక్కడ ప్రకటించవద్దని మొదటిగా చెప్తాడు. మీకు జ్ఞాపకం ఉంటుంది, నీ జాతి నేను, నీ వంశం నేను కనబరచవద్దు. అటువంటి ప్రదేశాలు, జీవం లేనటువంటి ప్రదేశాలు, రాళ్ళు, వంటి హృదయాలు, అటువంటి రాళ్ళ మధ్య జీవవాక్యాన్ని చేతపట్టుకుని వెళ్ళినటువంటి వ్యక్తి దానియేలు. ఒక స్త్రీ, ఎస్తేరు లాంటి స్త్రీ, జీవవాక్యాన్ని చేతపట్టుకుని కన్నీళ్లతో దేశాన్ని సంరక్షించుకుని, తన జనాన్ని ఉట్టి కన్నీళ్లతో రక్షించుకుంది. ఆమె కన్నీరే కనబడుతుంది అక్కడ, ఆమె వేదన కనబడుతుంది, ఆమె ఉపవాస ప్రార్థన కనబడుతుంది. దాంతో ఆ దేశంలో ఉన్న తన జనాంగాన్ని రక్షించుకోగలిగింది ఆ యొక్క అమ్మాయి. ఎంత చిన్న వయసులో దీన్ని ఆశ్చర్య భారీగా చేయబడింది, నాణిగా చేయబడింది మాదీయ పర్షియా దేశానికి. కారణం ఏంటి? నక్షత్రం, కాలాల్లో ప్రకాశించే నక్షత్రం, ప్రపంచ చరిత్రలో ప్రకాశించిన నక్షత్రం ఎవరంటే ఆ స్త్రీ కన్యక, నాణిగా చేయబడింది. నేను మీతో చెప్తుంది, ఒక అనుకోవచ్చు, మేము పెద్ద పెద్ద వాళ్ళం కాదనుకోవచ్చు, కానీ ఒక చిన్న హృదయం, ఏమి లేని హృదయం, పేదరికంతో ఉన్నటువంటి ఒక హృదయం, నీవు కన్నీరు కారుస్తే ఆ పేదరికం నిర్మూలన అవడానికి నువ్వు కన్నీరు కార్చవు, నీ ప్రభువును వెతుకుంటానికి నువ్వు కన్నీరు కారుస్తావు. మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను. 7 పిల్లలు, మా అమ్మగారికి, మా నాన్నగారికి 7 పిల్లలు. మన ఉద్యోగం రాలేదు. ఆయన ఒక కోపం వల్ల 2 సార్లు ఉద్యోగం పోయింది. ఎంతో కష్టం కుటుంబం గడవటం. ఆస్తులు అమ్మేశారు, ఆయన అలవాట్లకు అమ్మేశారు, దురలవాట్లకు అమ్మేశారు, ఇంట్లో గడవటానికి అమ్మేశారు. పిల్లలందరూ చిన్నోళ్ళు చదువుకొని బాగా పూర్తిగా చదివి ఉద్యోగం చేసేవాళ్ళు లేరు. ఆ సమయంలో ఒక తల్లి చేసిన ప్రార్థన కుటుంబాన్ని నిలబెట్టిందని ఇప్పుడు నేను చెప్తున్నా. ఒక్కోసారి ఇంట్లో ఏం ఉండేది కాదని తినడానికి ఎంతో ఆకలిస్తుంది, తినడానికి ఏం ఉండేది కాదు. చెప్పలేను అసలు నేను పరిస్థితులు. అటు పరిస్థితుల్లో 7 అప్పుడు డైనింగ్ టేబుల్స్ లేవు మాకు, కింద పీటలు ఉండేవి, పీటల మీద కూర్చున్నాము 7. మా అమ్మగారు అన్నం పెడుతున్నారు అందరికి ప్లేట్లలో. కూర్చున్నప్పుడు ఒక్కొక్కరికి అన్నం, ఇంత పప్పు, ఇంత పచ్చడి, ఇంత పెరుగు వేసి పెడుతున్నారు. తిన్నప్పుడు బాగా తిన్నాము కాదంటల్లా, కొన్ని సార్లు అని చెప్తున్నా మీకు నేను, కొన్ని సార్లు కఠినమైన మార్గాలు నడిచాం. 3 నెలలు నడిచాం కఠినమైన మార్గాలు మా జీవిత కాలంలో. 3 నెలలు గడిచిన ఆ పరిస్థితుల తర్వాత నా డిగ్రీ పూర్తి అయిపోయాక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. అప్పటి వరకు మన డాడీ క్రిస్టియన్ మ్యారేజ్ ఫారెన్లో చంపేస్తానన్న వ్యక్తి, ఆయన అబ్రాడ్లో పనిచేయటం, చూడంగానే ఒప్పుకోవటం, మ్యారేజ్ కూడా 15 రోజుల్లోనూ 4 రోజులు జరిగింది. చేతులు డబ్బు లేకపోవటం, రూపాయి లేకపోవటం, అటువంటి పరిస్థితులు వివాహం ఎలా జరిగి ఉంటుందండి? ఎలా జరిగి ఉంటుంది? ఆ కఠినమైన పరిస్థితులు ద్వారం తెరిచాడండి ఆయన. ద్వారం 80 గడియలు కట్టబడినటువంటి పరిస్థితులు.
ఇనుప జాలీలు వేసి బంధించబడినటువంటి గృహం, ఒక దాంట్లో ఒక కన్యక వివాహం అంటే, అబ్రాడ్ వెళ్ళడం అంటే, ఆకాశ ద్వారాలు తెరిచి ఆయన తన చేతిని పట్టుకున్నాను ఒక వ్యక్తి భార్య చేశాడండి. ఇదేం లవ్ మ్యారేజ్ కాదు ఇప్పుడు దినాల్లో. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు. ఒక సంవత్సరానికి నేను అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. కష్టాలు మర్చిపోయాను, ఐశ్వర్యం, బంగారం ఎడుచూస్తే బంగారం, ఎడుచూసిన కార్లు, ఎడుచూసిన బిల్డింగ్స్, అత్యధికమైన ఐశ్వర్యం. ఏం కావాలంటే నేను అడిగేదాన్ని, నేను ఏం కావాలని అడిగేదాన్ని కాదు, అన్ని తనే కొనబెట్టేవాడు. కానీ ఆయన ఈ లోకంలో జీవించే వ్యక్తి, ఈ లోకంలో జీవించే వ్యక్తి. నేను 15 రోజులకి అక్కడ వెళ్ళక ముందే ఆయన మారుమనసు పొందారండి. ఎంత అద్భుతమైన కార్యం ఆలోచించుకోండి. లేకపోతే ఆయన పనులకి నేను నా గుండె ద్రవించిపోయేది, చచ్చిపోయేది అని ఏడుస్తూ. అటువంటి వ్యక్తి దేవుని సేవలో ప్రవేశించారంటే ఎటువంటి కృప ఇవ్వబడిందంటే అటువంటి కృప ఇవ్వబడిందండి. అటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. నా తండ్రి బాధలు మర్చిపోయాను, ఆయన ద్వేషం మర్చిపోయాను. ఆ యొక్క దేశంలో మీరు ఆలోచించుకోండి, ఒక యవన జీవితం అనేది లోకంలో పడకుండా ప్రభు ఎలా నన్ను భద్రం చేశాడండి, అలా సీల్ చేశాడండి. ఈ లోకంలో ఎక్కడ కూడా పడిపోకుండా అంతరాత్మ వేదన పడేది. ఆ ఏజ్లో వేదన పడి కన్నీరు కార్చేది దేవుని సన్నిధిలో. అందరూ అనే చుట్టుపక్కల ఫ్లాట్స్ లో ఉన్నవాళ్ళు, ఏంటి అమ్మాయిలా ఏడుస్తుంది కదా, నేను ఏడుస్తున్నాను కూడా నాకు తెలియదు. నా ప్రార్థన ప్రభు దగ్గరికి, అటువంటి ప్రార్థన నాకు హృదయానికి వచ్చేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే అది యవన కాలంలో ప్రారంభమైంది. 20 సంవత్సరాల లోపల నుంచి ప్రారంభమైందండి. అది 20 సంవత్సరాలు దాటిన తర్వాత కాదు. 17 సంవత్సరాల వయసులో ప్రభువుని అంగీకరించినప్పుడు ప్రారంభమైనటువంటి ఆ జీవం ఇప్పటి వరకు విడిచిపెట్టలేదండి. అది చెప్పడానికి చెప్తున్నా, అది నా గురించి చెప్పడానికి కాదు. అది అక్కడ అటువంటి మార్గాలు తెచ్చాడండి ప్రభు. ఆత్మని కులిమిలాగా చేసి పడేసాడండి, అగ్ని కులిమిలాగా. తర్వాత ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయింది. అయినా సరే ఈ పరిశుద్ధుని యొక్క ప్రేమ నన్ను విడిచిపెట్టుకున్నా నన్ను వెంటాడిందని చెప్తున్నాను. ఈ పరిశుద్ధుని ప్రేమ నన్ను వెంటాడింది, నన్ను వెంబడించింది. నేను ఆయన వెంబడించిన ఒకటైతే ఆయన నన్ను వెంబడించాడు. మొట్టమొదటిది నేను ఆయన వెంబడించాను. ఈ ప్రేమ యొక్క రహస్యం ఈ వాక్యం యొక్క ధ్యానాలు తెచ్చిపెట్టుకున్నటువంటి హృదయంలో ముద్రించిన పరిశుద్ధాత్మ దేవునికి ముద్రణ ఈ వాక్య భాగాలన్నీ కూడా. సరే, ఇంకా 5 నిమిషాలు ముగించేస్తాను, 10 నిమిషాలు ఉంది. ఎందుకంటే అవ్వకపోయినా మిగిలింది నెక్స్ట్ వీక్ చెప్తాను. తర్వాత 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఏంటంటే దేవుని వాక్య భాగంలో నిబంధన అన్నాడు, కృప అన్నాడండి. నానా విధమైనటువంటి కృప విషయమై మీరు మంచి గృహ నిర్వాహకులై ఉండండి అని రాయబడి ఉంది. నానా విధమైనటువంటి జ్ఞానంతో అని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. 2 విషయాలు చెప్పాను, దాన్ని వివరించడం కుదరదు. నానా విధమైన కృప, నానా విధమైనటువంటి జ్ఞానం, తర్వాత ఆ మహిమైనటువంటి స్తంభం, ఇంగ్లీష్లో కూడా దాంట్లో ఉంది. ఇలాగ 4 ఉన్నాయండి. అన్ని ఇప్పుడు ఈ రోజు పొద్దున్న చూస్తాను నేను, ఇప్పుడు వచ్చే ముందు నేను. నానా విధమైన జ్ఞానం అనేది అలా సంఘం కట్టబడుతుంది. నానా విధమైన కృపతో సంఘం కట్టబడుతుంది. ఏంటి నానా విధమైన కృప? నానా విధమైన కృప అంటే కృప కనిగిరం, కృప మహిమ, తర్వాత కృప క్షమాపణ గల దేవుడు ఆయన. ఇలా ఈ పదజాలని అనుకుంటాం మనం, ఏదో చిన్న పదం ఉండి అనుకుంటాం. కానీ అవి నీ ఆత్మ తెరిచేటటువంటి లోతైనటువంటి మర్మాలు, రహస్యాలు దాంట్లో ఉన్నాయి. నీ ఆత్మ తెరిచి దేవుని సన్నిధిని నిలబెట్టి కరమైన కార్యాలకి నీ ఆత్మ నడిపించడానికి అవి రహస్య ద్వారాలు. కృపా సత్యం అనేది ఉంది, నీతి ద్వారా కృప, ఇలా పదాలు. నీతి ద్వారా కృప అనే దానికి ఎన్ని మెసేజ్లు దాంట్లో వచ్చినాయంటే, ఆత్మ స్వతంత్రించుకున్నప్పుడు కృపా మహిమ అనే పదం ఎఫెసీ పత్రికలో రాస్తున్న పదానికి అది ధ్యానించినప్పుడు పుస్తకాలే వచ్చినాయండి. నాకు పుస్తకాలే వచ్చినాయి, ఎక్కడ ఎవరు చెప్పినవి కాదు, నాకు వచ్చినాయి. ఒరిజినల్గా పదం ఆత్మలో అనుగ్రహించబడింది దేవుడు. దీంట్లో అన్నాడు, పూర్తి చేస్తున్నారు కాబట్టి నేను 2 చెప్తున్నా. దీంట్లో ఏమన్నాడంటే ఒక మాట, అదేంటి 17వ వచనంలో, ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన ఈ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖకాంతి ఒకసారి రాని ప్రభా. ఈ పరిశుద్ధ స్థలం మీదకి, ఈ పరిశుద్ధ స్థలాలు క్షీణించిపోయాయి, చీకటమయమైపోయాయి, అందులో వెలుగు లేదు. ఆది కాండంలో వెలుగు ఎలా లేదో, వెలుగు ఎలాగా దిగొచ్చిందో, చీకటమైన గోళం ఎలా ఉందో, ఇప్పుడు సంఘ పరిస్థితి చీకటమైన చీకటి గోళం. అప్పుడు దానియేలు కాలంలో మందిరం పడిపోయింది, శిఖినమయం లేదు, చీకటైనటువంటి మందిరం పడిపోయింది, బ్రిక్స్ పడిపోయింది, రాళ్ళు పడిపోయినాయి. బ్రిక్స్నే లేదు కానీ రాళ్ళతో కట్టబడిన మందిరం పడిపోయింది. ప్రభా, ఈ మందిరం స్థిరమైపోయింది ప్రభా,
దీని మీదకి నీ ముఖకాంతి ఒకసారి రాని. పరిశుద్ధాత్మ దేవ శిథిలమైనటువంటి సంఘ వ్యవస్థలో నీ ముఖకాంతి ఒకసారి రాని. దాని అర్థం శిథిలమైపోయిన సంఘ వ్యవస్థలో నీ ముఖకాంతి తేజస్సు ఒకసారి రాని. ఎలా ప్రారంభించాం సేవ, ఎలా ముగిస్తున్నాం సేవ, దేని బట్టి సేవ ప్రారంభించాం, ఆ సేవ ఇది. ఇప్పుడు ఆ సేవ ఇది. డబ్బును చూసుకుని జీవించేవాళ్ళు సేవకు కొంతమంది, నిష్పక్షపాతంగా సేవ చేసేవాడు కొంతమంది. ఆ సేవ ఇది. ఇప్పుడు డబ్బును చూసి సేవ చేస్తే ఆ సేవకుడికి డబ్బు కూడా మిగలదు. దేవుడి చేతిలో నుంచి డబ్బు నీకు రావాలి, ఆయన ఇవ్వాలి డబ్బు. యథార్థవంతుడుగా ప్రభు సన్నిధిలో నిలబడితే ఆయన చేతిలో నుంచి వస్తుంది డబ్బు. అది కొంచెం అయినా సరే నీ కుటుంబం, నీ సంఘానికి అతను మేలుకరంగా చేస్తాడు. రొట్టె ముక్క, చిన్న రొట్టె ముక్క నీ చేతిలో పెడతాడు. అనుకుంటాం ఇంత చిన్న రొట్టె ముక్క పెట్టాడేంటి అనుకుంటాం. ఆ చిన్న రొట్టె ముక్క ప్రభు చేత ఇవ్వబడింది. పరిశుద్ధుడైన ప్రభు చేత ఇవ్వబడిన ఆ రొట్టె ముక్క ఇలాగ మా జీవితాల్లో ఆ రొట్టె ముక్క పెట్టాడండి దేవుడు. ఆ రొట్టె ముక్క పెట్టకపోతే ఇటువంటి మార్గాల్లో మేము నిలబడటానికి సాధ్యపరచబడేది. ఒక సేవకుని దేవుడు ఉపయోగించుకోవాలంటే ఎన్నో కష్టపరుస్తూ నడవాలి, ఆర్థిక పరిస్థితుల్లో నడవాలి, లేమిలో నడవాలి. అందరిలో నడుస్తారని నేను చెప్పను కానీ 99% ఇలా నడిచిన వాళ్ళు ఉన్నారు. 99% ఒకసారి ధనం ఇచ్చి సేవ చేయడం, ఆ వ్యక్తిని సేవ చేయడు. కొంతమంది ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణలు అవుతున్నారు. సేవ ప్రారంభించి ఇప్పుడు సేవ లేదు. ఎందుకు లేదంటే ఆ ఎస్సెట్స్ లేవు. ప్రభు దగ్గర నుంచి సంపాదించుకున్నటువంటి ఎస్సెట్స్ బయలులో ఆ మార్గాలు ఆత్మలో లేవు. ముగించేస్తారని ఇంకా నేను చెప్తే టైం అయిపోద్ది. నీ ముఖకాంతి ఒక్కసారి నాపై ప్రకాశింపచేయు. పరిశుద్ధాత్మదేవ నీ యొక్క వెలుగు ఒక్కసారి నాపై ప్రకాశింపచేయి. నీ తేజస్సు, నీ మహిమను ఒక్కసారి నాలో ప్రకాశింపచేయకపోవా. నువ్వు ప్రకాశింపజేస్తే ఈ చీకటి వెలుగుమయమైపోతుంది, మహిమ తేజస్సు అయిపోతుంది. పరిశుద్ధులారా ఈ ప్రార్థన చేయగలరా? ప్రభు ఈ వాక్యాన్ని జీవించగలరా? ప్రార్థించుకుంది. తండ్రి వందనాలు. ఈ మహిమలైన సింహాసనాన్ని మా హృదయంతరంగాల్లో పెట్టావు. నేను స్తుతించడానికి, కీర్తించడానికి మహిమైక్యమైపోయింది ప్రభు. మహిమలైన తేజస్సుతో ప్రభు నిబంధన చేస్తాం. రక్తంతో చేసే నిబంధన మహిమ కలిగిన తేజస్సు ప్రత్యక్షమైంది ప్రభా నిబంధనలో. ప్రభా చూస్తానికి రక్తంతో కూడిన నిబంధన కానీ ఈ మహిమాయుక్తమైన తేజస్సు అందులో దాచిపెట్టబడి ఉన్న సంగతి ఎంతమందికి తెలుస్తుంది. నీ వాక్యం తెలియక జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీ వాక్యం వివరించలేని వారు ఎంతో మంది ఉన్నారు. నా తండ్రి దేవా, ఈ వాక్యాన్ని ఫలించి నీ జీవం కలిగిన వాక్యం ఎప్పుడు కూడా మట్టిలో పడిపోదు కదా తండ్రి. ఫలవంతమైన నీ వాక్యం అనేకులు ఫలం తీసుకొస్తుంది. ఈ వాక్యం తండ్రి నా విశ్వాసం, నిరీక్షణ నీందు దాచిపెట్టబడ్డే మీరు ఆశీర్వదించండి. సేవను ఫలింపు చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.